జమ్మికుంట, ఇల్లందకుంట, బీడవంక మండల కేంద్రాల్లో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. జమ్మికుంట మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారి లింగారెడ్డి హాజరు కాక వివిధ శాఖల అధికారులు ప్రజావాణికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అధికారులకు అందజేశారు. అనంతరం జిల్లా అధికారి లింగారెడ్డి మాట్లాడుతూ జమ్మికుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి వితంతు పింఛన్లు, ఇంద్రమ్మ ఇళ్లు, వికలాంగుల పింఛన్లతో పాటు భూములకు సంబంధించిన పలు విజ్ఞప్తి పత్రాలు రావడం జరిగిందని, వాటిని నెల రోజుల్లో అధికారులు పరిష్కరించే దిశగా ఆలోచించి చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల యొక్క సమస్యలు సత్వరమే పరిష్కరించాలనే ఆలోచనతో మండల కేంద్రంలో ప్రజావాణిని ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశం ప్రకారంగా జిల్లా కేంద్రం మరియు మండల కేంద్రంలో ప్రజావాణి ఏర్పాటు చేయాలనే ఆదేశాలకు అనుగుణంగా గత వారం నుంచి ఇక్కడ ప్రజా సమస్యలు స్వీకరించడానికి అధికారులందరూ మండల కేంద్రంలో సమావేశం అవడం జరుగుతున్నది. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారి అటెండ్ అవుతారు. సో వారి సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కానీ, గ్రామ సమస్యలు కానీ, ఇంకే సమస్యలు ఉన్నా కూడా స్వీకరించి సంబంధిత అధికారికి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని 30 రోజులలో పరిష్కారం అయ్యే దిశగా చేయాలని. సో రిడ్రెసల్, అది పరిష్కారం అవుతుందా కాదా, పరిష్కారం అయితే ఎట్లయితుంది, కాకపోతే ఎందుకు కాదనే విషయాన్ని ఆ లబ్ధిదారునికి తెలియజేసిన బాధ్యత మండల అధికారుల మీద. ఆ తర్వాత మా నుంచి కాదంటే జిల్లా అధికారులకు సమర్పించి దాని నుంచి కూడా పరిష్కారం తీసుకొని వారికి అందజేస్తామండి. ముఖ్యంగా ప్రజా సమస్యలు, భూమి సమస్యలు, వ్యక్తిగతంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, తర్వాత పెన్షన్స్, వాటి గురించి ఎక్కువ వస్తున్నాయి. ఈ 2 వారాల నుంచి అయితే ముఖ్యంగా రెవెన్యూ అండ్ హౌసింగ్స్ అండ్ పెన్షన్స్, వాటి గురించి ఎక్కువ వస్తున్నాయి. నా పేరు లింగారెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారంగా మండల కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి ప్రజావాణి కేంద్రంలో పట్టణానికి సంబంధించినటువంటి అనేక సమస్యలపై ప్రజలకు సంబంధించినటువంటి అన్ని షికాయతులను కూడా ఈ ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము, మా యొక్క అధికారులు, మా యొక్క సిబ్బంది అందరూ మీరు ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి పరిష్కార దిశగా కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ఈ ప్రజావాణి కేంద్రాన్ని ఇవ్వడం ద్వారా ప్రజలందరికీ సత్వర పరిష్కారం పొందుతుందనే భావనతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యే విధంగా మా యొక్క కృషి చేస్తామని. 8 గుంటలు రికార్డుకు లేదు, 2 గుంటలు తక్కువ వస్తుంది. ఆల్రెడీ భూమి 20 గుంటలు ఉన్నది, ఆల్రెడీ ఆయనకు ఉన్నది, బొక్క మీద ఉన్నది, ప్రొక్త పానకాలు కూడా ఉన్నది, ల్యాండ్ ఆల్రెడీ ఉన్నది, కానీ రికార్డులో లేదు 8 గుంటల విషయంగా. ఇల్లందకుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. కానీ కొంతమంది మండల స్థాయి అధికారులు మాత్రం సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు సెల్ ఫోన్లలో కాలయాపన చేయడం ఏంటని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా సమస్యలు అధికారులకు విన్నవించుకున్నా కానీ పట్టించుకున్న పాపాన పోలేదని, ఈ రోజు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మాట్లాడుతూ గత వారం క్రితం ప్రజావాణి కార్యక్రమం మొదలైందని, ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, ప్రజల నుండి గత ప్రజావాణి కార్యక్రమంలో 37 దరఖాస్తులు వచ్చాయని, అవి ఆన్లైన్ చేయడం జరిగింది. మండల స్థాయి అధికారులకు కూడా నేటి నుండి లాగిన్ ఇవ్వడం జరిగిందని, వెంటనే సమస్యలు పరిష్కరించడానికి అధికారులు పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జి సునీత, ఎంపీడీఓ విజయ్ కుమార్, తహసీల్దార్ మనోజ్ కుమార్ తో పాటు వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. మరివాన్పల్లి గ్రామానికి చెందిన గూడూరు రామరెడ్డి,
మరియు వాళ్ళ భార్య వాళ్ళ కుమారుడు యొక్క 3 ఓట్లు మా గ్రామంలో చాలా సంవత్సరాల నుండి ఉండేవి. అతను పుట్టి పెరిగింది కూడా మా విలేజ్లోనే, వాళ్ళ అమ్మా నాన్నలు కూడా పుట్టి పెరిగింది మా మరివానిపల్లె గ్రామంలోనే. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు ప్రక్రియలో భాగంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి ఎన్నికల్లో అతను వచ్చి ఓటు వేసి వెళ్ళిపోయాడు. అదే కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి SIR ఫామ్స్ ఏవైతుంటాయో అవి కూడా స్థానిక BLO గారు గూడూరు రామరెడ్డి వారి యొక్క కుమారుడు వారి యొక్క భార్యకు అందజేయడం జరిగింది. ఆ యొక్క ఫామ్లను వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ చేయడం జరిగింది. దీని మీద వీళ్ళు ఆఫీసర్లు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇతని యొక్క అప్లికేషన్ ఫామ్స్ ఏవైతుంటాయో వాటిని ఆన్లైన్లో ఎంటర్ చేయనీక ఇటు ఓటర్ లిస్టులో పేరు రాలేదు, మరియు డిలేట్ లిస్టులో కూడా పేరు రాలేదు. కాబట్టి అతనికి కల్పించినటువంటి రాజ్యాంగం హక్కు ఏదైతే ఓటు ఉన్నదో అతన్ని యథావిధంగా ఇదివరకు ఆయన ఆధార్ కార్డ్స్ కానీ అతని యొక్క ఓటర్ ఐడి కానీ ఏ గ్రామంలో అయితే ఉన్నాయో అదే గ్రామంలో మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. దీనిపైన స్థానిక ఇల్లంతకుంట మండల ఆఫీసర్స్ చర్య తీసుకొని అతని యొక్క రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అతనికి కల్పించాలి. లేని ఏడల మేము స్థానిక కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మాది ఎకరా 13 గుంటలు నాది, ఎకరా 13 గుంటలు మా తమ్ముంది. 25 ఎకరాలన్నర భూమి ఆ పట్టకున్నది. కెనాలు వేరే దగ్గర నుంచి పోయింది. ఆ 25 ఎకరాలలో మేము ఎక్కడనో కొసకున్నాము. మాకు నోటీస్ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఏం చేయకుండా మా 12 గుంటల భూమి కట్ చేసిండు ఆన్లైన్ నుంచి వెళ్ళి. ఆ కెనాల్కు మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ గవర్నమెంటు కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో 12 గుంటలు పట్ట చేసి పారేసారు. అప్పుడున్న VROలు MROలు తర్వాత గిరియవార్లు వాళ్ళు కట్ చేసారు భూమి. ఆఫీస్ చుట్టూ 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. అప్లికేషన్ ప్రతి MROకు అప్లికేషన్ పెడుతూనే ఉన్నాం. సర్వేరు కూడా డబ్బులు ఫీజు కట్టినాం. సర్వే రిపోర్ట్ తీసుకొచ్చిండు సార్. ఇప్పుడు చెప్పిండు కరీంనగర్ పోయి డేటా కరీంనగర్ ఆఫీస్కి పోయి మీరు తెచ్చుకోండి అని అంటాను. ఆ కరీంనగర్ ఆఫీసులో ఎవరు ఇస్తారు? ఆ కెనాల్ ఎవరిని అడిగి కట్ చేసిండు? ఎలాంటి నోటీసు లేకుండా ఎలాంటి స్పందన లేదు సార్. ఇప్పటికైనా దయచేసి మా భూమి మా కష్టార్థంగా కొనుక్కున్న భూమి మాకు ఇప్పియాలి. వీడవంక మండల కేంద్రంలో ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కల్పించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి శాఖల వారీగా సంబంధిత అధికారులు హాజరు కాకపోవడంపై దరఖాస్తుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం పలువురు దరఖాస్తుదారులు హాజరీ అధికారుల కోసం ఎదురుచూస్తూ ఉండగా ఉదయం 11 గంటలు దాటినా కొన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కార్యక్రమానికి రాకపోవడం గమనార్హం. తమ సమస్యలను వివరించేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశకు గురయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారం చూపాల్సిన అధికారులు ప్రజావాణికి తప్పనిసరిగా హాజరయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రజావాణి కార్యక్రమం ఉద్దేశం నెరవేరాలంటే అన్ని శాఖల అధికారులు సమయపాలనతో హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. గ్రామం గంగారు మండల్ జిల్లా కరీంనగర్. బొంగోని సంపత్ నా పేరు. అనగా నాకు 2020లో సర్జరీ అయింది సార్. ఆ 2 కాళ్ళు సర్జరీ అయినాయి. అందువలన నేను 2022లో 23లో సదరణ పెట్టుకుంటే 0 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎంపీడీఓ గారిని అర్థిస్తున్నాం. దాన్ని మీరు మాకు సదరణ వచ్చేటట్టు చేయగలరని కోరుతున్నాను. వస్తాను నమ్మకం ఉంది సార్.
ఎంపీ గారు ఏమన్నారు మీకు? ఎంపీ గారు వస్తుందని చెప్పారు, రాసిచ్చారు.